హాయ్ ఫ్రెండ్స్. సో, సాక్షి, విశాల్ వీళ్ళంతా కలిసి ప్లాన్ చేస్తారనమాట. రిషి గురించి ఎప్పుడు ఎవరు నెగెటివ్ అనుకోకూడదు అనేసి. సో, అలాగా వాళ్ళ మ్యారేజ్ అక్కడితో ఆ సీన్ అయిన తర్వాత హాస్పిటల్‌లో ఐసీయూ రూమ్‌లో నుంచి ఒక డాక్టర్ బయటకు వచ్చి మనుతో ఇలా అంటాడు, "సారీ డాక్టర్ మనీష్, మేము దియాని బ్రతికించలేకపోయాము" అంటాడు. ఇది విని ఒక్కసారిగా ఇంకా మను ఇంకా ఫుల్ షాక్ అనమాట. నో నో డాక్టర్, ప్లీజ్ తనని సేవ్ చేయండి ప్లీజ్ అంటూ ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఏడుస్తూనే వసుకి మెసేజ్ చేస్తాడనమాట ఇలా జరిగింది అని. ఎందుకు దేవుడా, ఎందుకు ఇలా చేసావు? ఫస్ట్ వసుని దూరం చేసావు, ఇప్పుడు దియాని. నేను ఒక ఈడియట్ని. నేను దియాని ప్రేమిస్తున్నా అన్న సంగతి ముందే తెలుసుకోలేకపోయాను. నాకెందుకు ఇలాంటి శిక్ష వేసావు? ఈరోజు దియాని ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, ఈలోపు ఇలా అంటూ ఏడుస్తూనే ఇంకా కళ్ళు తిరిగి పడిపోతాడు. మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్లో అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా వసుకి మెసేజ్ వస్తుంది కదా. వసు ఫోన్ ఓపెన్ చేసి మెసేజ్ చూసుకుని, ఓ గాడ్, రిషి, దియా అంటూ ఆగిపోతుంది. ఏమైంది, నా సిస్టర్కి ఏమైంది అని కంగారు పడుతూ అడుగుతాడు రిషి. వసు తడబడుతుంది చెప్పడానికి. అది అంటూ ఉంటే, ఏం లేదనియా, నువ్వేం కంగారు పడకు అని అంజు అంటుంది. ఏం లేదు, మనం ఇప్పుడు అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి అని వసు అంటుంది. హాస్పిటల్కి ఎందుకు? వసు, ఏమైందో చెప్పవా అని అను అడుగుతుంది. ఈ అమ్మ సారీ అంటూ వసు తల దించుకుంటుంది. అది ఆంటీ, అందులో వసు తప్పేమీ లేదు. వసు మనుకి డాక్టర్తో దియా చనిపోయింది అని చెప్పించింది అని అంజు అనేసరికి, వాట్ ద హెల్ అంటూ కోపంగా రిషి వసు మీద చేయలేపుతాడనమాట కొట్టడానికి. కళ్ళు టైట్గా మూసుకుని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. హౌ డేర్ యూ, మీ ఇద్దరికి ఏమైనా పిచ్చి పెట్టిందా? అలా ఎలా చెప్పిస్తారు? సారీ రిషు, నువ్వెంత హర్ట్ అయ్యావో నాకు తెలుసు. కావాలంటే నన్ను కొట్టు, నీకు దియా అంటే ప్రాణమని నాకు తెలుసు. తను సేఫ్గానే ఉంది, తనకి ఏం కాలేదు అని వసు అంటుంది. అవునన్నయ్య, సారీ అన్నయ్య, మేమిద్దరం ఆ ఇడియట్కి అర్థం కావాలని డాక్టర్తో అలా చెప్పించాము. వాడు దియాని లవ్ చేస్తున్నాడని రిలీజ్ అవ్వాలని అలా చేసాం అని చెప్పేసరికి రిషి విన్నాక కొద్దిసేపు సైలెంట్గా అలాగే వసుని చూస్తూ ఉంటాడు. వసు ఏమో ఫేస్ దించేసుకుని ఉంటుంది. అప్పుడు తన చేతులతో వసు ఫేస్ పట్టుకుని వసుకి సారీ చెప్తాడు. నీ మీద చెయ్యెత్తినందుకు సారీ వస్తారా, ఒక క్షణం కంట్రోల్ తప్ప అని రిషి అనేసరికి, ఇట్స్ ఓకే రిషి, ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఇప్పుడు మనమంతా కలిసి హాస్పిటల్కి వెళ్ళాలి. నా బెస్ట్ ఫ్రెండ్ ఎంత టెన్షన్ పడుతున్నాడో ఏంటో అని అక్కడ నుంచి అందరూ హాస్పిటల్కి వెళ్తారు. కొన్ని రోజుల తర్వాత అను జగతితో ఇలా అంటుంది, రిషి మను ఎక్కడ? వాళ్ళిద్దరూ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు అను. అవునా, చాలా ఫాస్ట్గా ఉన్నారు కదా అని ఇద్దరు నవ్వుకుంటారు. బ్రో ఎలా ఉంది అని రిషి అడుగుతాడు. యా బ్రో, కూల్ అని మను అంటాడు. నాకైతే చాలా నర్వస్గా ఉంది బ్రో అని రిషి అంటాడు. వాట్ బ్రో, ఇదేం నీ ఫస్ట్ మ్యారేజ్ కాదు, చూడు నేను ఎంత కూల్గా ఉన్నాను. రిషి అండ్ మను ఇద్దరు కార్లో పెళ్ళికొడుకు గెటప్స్లో కూర్చుని వాళ్ళిద్దరూ కన్వర్జేషన్ చేసుకుంటూ ఉంటారు. ముందరది డ్యాన్స్, బరాట్, డ్రమ్స్ అవన్నీ పెట్టి ఊరేగిస్తారు కదా. సో అలాగా కళ్యాణ మండపానికి తీసుకెళ్తారు. అక్కడ దిగగానే వాళ్ళకి దిష్టి అది తీసి బొట్టు పెట్టి లోపలికి తీసుకెళ్తారు పెద్దవాళ్ళు. ముహూర్తానికి టైం అవడంతో వాళ్ళిద్దరు ఇంకా గణేష్ పూజ చేయడానికి డైరెక్ట్గా వెళ్ళి మండపంలోనే కూర్చోబెడతారు వాళ్ళని. ఈలోపు దియా వస్తుంది. దియాని తీసుకొస్తూ ఉంటారు. రిషి అండ్ మను ఇద్దరు కూడా స్టాప్ అని చెప్తూ లేచి నిల్చుంటారు దియాని తీసుకొద్దాం అన్నట్టుగా. బ్రో నేను తీసుకొస్తా అని చెప్పి మను వెళ్తాడు. దియాని కొంచెం బ్రైడల్ స్టైల్లో ఎత్తుకుని తీసుకొస్తాడు. నెక్స్ట్ వసుని కూడా తీసుకొచ్చి రిషి పక్కన కూర్చోబెడతారు. ఆ తర్వాత రిషి హ్యాండ్లో వసు హ్యాండ్ పెట్టి మనునే వాటర్ పోస్తూ వసుని రిషి కప్ చెప్తాడు కన్యాదానం చేస్తూ. రిషి, ఇంకోసారి నా బేబీని కానీ ఏడిపించే సాహసం చేసావో ఐ వోంట్ స్పేర్ యూ అంటూ కొంచెం వార్నింగ్ టోన్లో చెప్తాడు. నో మను, నీ బేబీ మై జమ్, మై లైఫ్, మై ఎవ్రీథింగ్, నేను ఎప్పటికీ తన్ని హర్ట్ చేయను అని రిషి అంటాడు. అలా వసు హ్యాండ్ని రిషి కప్ చెప్పిన తర్వాత నెక్స్ట్ రిషి వసులు లేచి దియా హ్యాండ్ని మను చేతిలో పెడతారు.
వాటర్ పోస్తూ వాళ్ళిద్దరూ చేస్తారు కన్యాదానం దియాకి మనుకి. నువ్వు నా చెల్లెల్ని ప్రేమగా చూసుకుంటావని, తన్ని ప్రొటెక్ట్ చేసుకుంటావని నాకు 100% నమ్మకం ఉంది మను నీ మీద. ఎస్ బ్రో, నేను తను ఎప్పుడు వీక్గా ఫీల్ అవ్వనివ్వను, తన్ని స్ట్రాంగ్గా ఉండేలా చేస్తా. దియా బేబీ, నా బెస్ట్ ఫ్రెండ్ని కూడా జాగ్రత్తగా చూసుకో, లేదంటే ఈ వసుధారలో మరో యాంగిల్ ఉంది, అది చూస్తావు నువ్వు అని వసు చెప్పేసరికి దియా ఒక్కసారిగా భయపడ్డట్టు చూస్తుందనమాట వసు వైపు. మను అండ్ రిషిలు కూడా ఫుల్ షాక్ అవుతారు, వసు దియాని ఎప్పుడు ఏమన్నది కదా అలా అనేసరికి. ఆ తర్వాత ఇద్దరు కపుల్స్ ఎవరి ప్లేసెస్లో వాళ్ళు కూర్చుంటారు. పురోహితులు మాంగళ్యం తత్తున ఆ మంత్రాలు చదువుతూ ఉండగా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ లైఫ్ పార్ట్నర్కి, సోల్మేట్కి తాళి కడుతూ ఉంటారు. నెక్స్ట్ రిషి వసులు లేచి ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు పట్టుకుని 7 అడుగులు వేస్తూ 7 ప్రామిసెస్ చేస్తూ ఉంటారు. మను కూడా లేచి దియాని ఎత్తుకుని తిరుగుతాడు. వాళ్ళిద్దరిని చూసి అను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది, ఫైనల్గా తన కొడుక్కి తన హ్యాపీనెస్ దొరికింది అని. రిషి వసు హ్యాండ్ పట్టుకుని మండపం పక్కకు తీసుకెళ్తాడు. రిషి ఏమైంది అంటూ ఉంటుంది. ఒక పక్కకు తీసుకెళ్ళి కొంచెం వన్ లెగ్ మీద కూర్చుని చెయ్యి ముందుకు చాపుతాడు. వసు కూడా తన హ్యాండ్ పట్టుకుంటుంది, ఏంటి అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెడుతూ. రిషి వసు హ్యాండ్ మీద కిస్ చేస్తూ, విశేష్ వసుధార భూషణ్, ఈ మ్యారేజ్తో నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఆర్ యూ హ్యాపీ విత్ దిస్ మ్యారేజ్? ఆ క్వశ్చన్ ఏంటి రిషి? ఎస్ అఫ్ కోర్స్, ఐ లవ్ యూ అండ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ మ్యారేజ్. నాకు నీ చేయి పట్టుకుని లైఫ్ లాంగ్ నీతో కలిసి నడవాలని, కలిసి ఉండాలని ఉంది. ఐ లవ్ యూ రిషి, ఐ లవ్ యూ సో మచ్. ఈ రోజు నుండి నీ కంటిలో నీరు రాకుండా చూసుకుంటాను వస్తారా. సంతోషమైన బాధైనా అన్నీ నీతో పంచుకుంటా, నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటా, నీకెప్పుడు అబద్ధం చెప్పను, అలాగే నీ నుంచి ఏది దాయను. ఐ విల్ ప్రొటెక్ట్ యూ వస్తారా, ఐ రెస్పెక్ట్ యూ అండ్ నేనెప్పుడు నేను బాధ పెట్టను, నేను ఇబ్బంది పెట్టను. నేను ఒక గుడ్ హస్బెండ్ లాగా, ఒక మంచి కొడుకులాగా, ఒక మంచి అన్నలాగా, ఒక మంచి డాక్టర్ లాగా అంటూ అలాగా మధ్యలోనే ఆగిపోతాడు, తన గతంలో చేసిన తప్పులన్నీ గుర్తొచ్చి. సో వసు కూడా తను కూడా మోకాళ్ళ మీద రిషి ముందు కూర్చుని తన ఫేస్ పట్టుకుని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తుంది. నేను మిసెస్ రిషేంద్ర భూషణ్, నేను కూడా మాటిస్తున్నాను, నేను ఒక మంచి వైఫ్ లాగా ఎప్పటికీ నీకు నీ అప్స్ అండ్ డౌన్స్లో నీకు సపోర్ట్ చేస్తాను రిషి. నీ ఫ్యామిలీని నా ఫ్యామిలీ లాగా చూసుకుంటా. మనమిద్దరం ఒక్కటే రిషి, మన బాడీస్ మాత్రమే వేరు, మన ఇద్దరి ప్రాణం ఒక్కటే, మనమిద్దరం ఒక్కటే అంటూ వసు అంటుంది. రిషి వసుని గట్టిగా హత్తుకుని ఇద్దరు కన్నీళ్ళు పెట్టుకుంటారు, హ్యాపీ టీయర్స్. ఫైనల్గా ఎన్నో బాధలు అనుభవించి ఇద్దరు ఒకరినొకరు సఫర్ చేసుకుంటూ, బాధ పెట్టుకుంటూ, వాళ్ళలో వాళ్ళే టార్చర్ని అనుభవిస్తూ ఇన్నాళ్ళకి ఒక్కటయ్యారు వాళ్ళిద్దరూ. లోపు మహేంద్ర వాళ్ళిద్దరిని చూసి, హలో న్యూ కపుల్స్, మీ రొమాన్స్ అయిపోతే ఇంటికి వెళ్దామా, గృహప్రవేశానికి ముహూర్తం దాటిపోతుంది అంటాడు. రిషి వసులు ఒకరు చేయని ఒకళ్ళు హోల్డ్ చేసుకుని కుడికల్ లోపల పెట్టి భూషణ్ మ్యాన్షన్లోకి ఎంటర్ అవుతారు. నెక్స్ట్ మను దియాని ఇలా అడుగుతాడు, దియా ఆర్ యూ ఫైన్? యాక్చువల్లీ నో డాక్టర్, ఇంత హెవీ డ్రెస్లో నేను అసలు నిలబడలేకపోతున్నాను అని దియా చెప్పేసరికి మను దియాకి సపోర్ట్ ఇస్తాడు. దియా, మనమిద్దరం ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్, నువ్వు నన్ను డాక్టర్ అని ఎందుకు పిలుస్తున్నావు, మను అని పిలు. కానీ డాక్టర్, మీరు నాకంటే 9 years పెద్ద, మిమ్మల్ని పేరు పెట్టి ఎలా పిలుస్తాను? అయితే నేనేం నీకు బ్రదర్ని కాదు కదా, సో ప్లీజ్ కాల్ మీ మను. ఓకే బాబు, అలాగే మను అని పిలుస్తాను, ఫైనా? కూల్ అనేసి వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నట్టు మాట్లాడుకుంటుంటే అను వస్తుంది. మను, దియా ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారు, లోపలికి రండి, టైం అవుతుంది అంటుంది. మామ్ వస్తున్నాం అనేసి కొంచెం 2 steps ముందరికి వేస్తాడు, దియాని అక్కడే కార్ దగ్గర వదిలేసి. మను, నా కాళ్ళు, నేను ఇది కంప్లీట్ చేయలేనేమో. మను వెనక్కి తిరిగి తనని చూస్తాడు. పాపం చాలా హెవీ డ్రెస్ ఉంటుంది కదా, తన కాల్ అసలే కొంచెం ప్రాబ్లము, నడవలేదనేసి ఏం మాట్లాడుకు అంటూ తను ఇంకా బ్రైడల్ స్టైల్లో ఎత్తుకుని అలాగే గృహప్రవేశం చేస్తాడు అన్ని రూమ్స్లోకి. నెక్స్ట్ రిషి వసుల రూమ్లో వసు ఇలా అంటుంది, రిషి ఐఎమ్ ఫీలింగ్ బోర్డ్ యార్ అనేసరికి రిషి స్మైల్ ఇచ్చుకుంటూ స్లో మోషన్లో వసు దగ్గరికి వస్తాడు. వసు ఏమో ఫేస్ దించేసుకుంటూ ఉంటుంది సిగ్గుపడుతూ. దగ్గరకు వచ్చి తనని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లీవ్ మీ నాటి, నాకు చాలా టైర్డ్గా ఉంది అంటూ రిషిని కొంచెం పక్కకు నెడుతుంది. రిషి ఏమో ఒక కాల్ కింద కొడుతూ
అంటూ కొంచెం చిన్న పిల్లాడిలాగా ఎక్స్‌ప్రెషన్స్ పెడతాడు. నో ప్లీజ్ టుడే నో సెక్స్ ఓకే. అనేసి రిషి బెడ్ మీద కూర్చొని సరే చెప్పు హనీమూన్‌కి ఎక్కడికెళ్దాం? అవును ఎక్కడికి వెళ్దాం? అంటూ వసు కూడా బెడ్ మీద కూర్చొని థింక్ చేస్తూ ఉంటుంది. సరే కానీ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా అంటాడు. తర్వాత వసు చేంజింగ్ రూమ్‌లోకి వెళ్ళి ఒక సింపుల్ చాలా ట్రాన్స్పరెంట్ తేలికైన సారీ కట్టుకుని వస్తుంది. ఈలోపు రిషి కూడా బయట రూమ్‌లోనే డ్రెస్ చేంజ్ చేసేసుకుంటాడు. వసు రాగానే వసుని దగ్గరికి తీసుకుంటాడు. ఇద్దరు కలిపి బెడ్ మీద పడిపోయి నైట్ ల్యాంప్ కూడా ఆగిపోతుందనమాట. సో వసు ఎంత టైర్డ్‌గా ఉన్నా అని చెప్పినా ఆ డే ఎలా మిస్ చేస్తారు. సో నెక్స్ట్ ఏమవుద్దో మనందరికీ తెలుసు. నెక్స్ట్ దియా మను వాళ్ళ రూమ్‌లో దియా తన క్లాత్స్ అవి అరేంజ్ చేసుకుంటూ ఉంటుంది వార్డ్రోబ్‌లోని. కొంచెం పైనున్న స్లాబ్‌లో నుంచి బ్లాంకెట్ తీద్దామని చూస్తుంది. తనకేమో అందదు. మను వచ్చి దియాని లిఫ్ట్ చేస్తాడు. దియా అది ఇప్పటి తీయగానే దియాని దించుతాడు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? నన్ను పిలిస్తే నేను హెల్ప్ చేసి ఉండేవాడిని కదా. లేదు మను, నేను ఎంత వీక్గా ఉన్నా కూడా నా పనులు నేను చేసుకోవడమే నాకు ఇష్టం. అందులో ప్రాబ్లం ఏముంది? తల్లి నీకే ప్రాబ్లం లేదు, కానీ నువ్వు ఇప్పుడు ఒంటరి కాదు కదా. అఫ్కోర్స్ ఐ ఆమ్ మిసెస్ మనీష్ కదా. నో దియా, నేను అలా అనలేదు. నువ్వు ఒక స్ట్రాంగెస్ట్ అమ్మాయివి. నువ్వు ఒంటరిగా నీ కెరీర్ని బిల్డ్ చేసుకున్నావు. నేనే దియా హస్బెండ్ని, డాక్టర్ మనీష్ని అని నవ్వుతాడు. ఆ తర్వాత దియాని లిఫ్ట్ చేసి బెడ్ మీద కూర్చోబెట్టి చేతులు పట్టుకుని ఇలా అడుగుతాడు, నీకు ఏదైనా మంచి ప్లేస్ ఎక్కడికైనా వెళ్ళాలని ఏమైనా ఉందా? నా హనీమూన్ ట్రిప్ గురించి అంజు అడుగుతుంది. హనీమూనా? అది అవసరమా? మనం సరదాగా ఏమైనా చిన్న స్మాల్ టూర్ వెళ్దాము, మన ఫ్యామిలీ అంతా కలిసి వెళ్దాము అని దియా అంటుంది. మను అయితే ఇంకా పడి దొర్లి నవ్వుతాడు. ఏమైంది మను, ఎందుకు అలా నవ్వుతున్నారు చెప్పండి. ఏమీ లేదు మా, యు ఆర్ సో ఇన్నోసెంట్. నాకు నీలో అది చాలా ఇష్టం, ఐ లైక్ దట్ అంటూ స్మైల్ ఇచ్చి అక్కడ నుంచి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వసు అండ్ రిషిలు హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. మొత్తం వసుకి ఇష్టమైన ప్లేసెస్ అన్నీ తిప్పేస్తాడు, ప్రపంచం మొత్తం. దియా అండ్ మనులు ప్యారిస్కి వెళ్ళిపోతారు. మను అయితే ఇంకా ఫుల్ హాస్పిటల్లో బిజీ ఉంటాడు. దియాకి అసలు తన మ్యారిటల్ లైఫ్ లాగానే అనిపించదు. రిషి ఫస్ట్లో ఎలా అయితే వసుని ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు ఏదో తను ఒక బాధ్యత అన్నట్టు ఎలా అయితే చూసుకుని వసుని, మను కూడా అలాగే దియాని జాగ్రత్తగా చూసుకుంటాడు అంతే. ఒక వైఫ్ లాగా చూడనమాట. వాట్ ఐ మీన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. దియాకి కూడా వసు ఎలా అయితే ఫీల్ అయ్యేదో అసలు మ్యారిటల్ లైఫ్లో ఫీల్ అయ్యేది కాదు కదా ఫస్ట్న, సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది దియాకి కూడా. రిషి వసులు వాటర్ ఫాల్స్ దగ్గర అలాగే లేక్ దగ్గర యాచ్లో వెళ్తూ ఉంటారు, ఒక పెద్ద లగ్జరియస్ యాచ్లో. ఆ రైడ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వసు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. వసుకి ఇప్పుడు వాయిస్ కూడా వస్తున్నందుకు తనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎంత గట్టిగా అయినా అరవచ్చు ఇప్పుడు, తన హ్యాపీనెస్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రిషి, ఐ లవ్ యూ అని అరుస్తూ ఉంటుంది అనమాట. మిడిల్లో ఉంటారు కదా వాళ్ళు యాచ్ మీద వెళ్తూ. రిషి ఏమో స్మైల్ ఇస్తూ వసునే చూస్తాడు. వసు కొంచెం పైకి చూస్తూ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటుంది. నా అన్ని కోరికలను తీర్చినందుకు, నా ఆల్ విషెస్ ఫుల్ఫిల్ చేసినందుకు థ్యాంక్స్ దేవుడా. అలాగే నా ఫ్రెండ్ మను డ్రీమ్స్ని కూడా ఫుల్ఫిల్ చెయ్యి. దియాకి ట్రీట్మెంట్ జరగడంతో దియా మనులు వాళ్ళకిలాగా లాంగ్ టూర్స్ వాళ్ళతో పాటు కలిపి రావడానికి లేదు, వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేలాగా చెయ్యి అనేసి వాళ్ళకి హెల్ప్ చేయమని దేవుడికి దండం పెట్టుకుంటుంది. రిషి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి వసు నడుము దగ్గర పట్టుకుని తన ఫేస్ని షోల్డర్ మీద పెట్టి కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రిషి ఇప్పుడే కదా బయటకు వస్తా నేను అంటుంది. నో బేబీ అంటూ వసుని లిఫ్ట్ చేసుకుని అలాగే నడుము దగ్గర పట్టుకుని ఉంటాడు కదా, సో అదే యాంగిల్లో లిఫ్ట్ చేసుకుని రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుంటారు. కొన్ని మంత్స్కి వాళ్ళ టూర్ మొత్తం అయిపోతుంది. అందరికీ గిఫ్ట్స్ తీసుకుంటారు. ఫస్ట్ ఇండియా వెళ్ళి ఫ్యామిలీ మొత్తం కలిసేసి ఆ తర్వాత ప్యారిస్ వెళ్తారు. మొత్తం అంజు దగ్గరికి, అలాగే దియా మనులు కూడా అక్కడే ఉన్నారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి దియాని చూసి అర్థమైపోతుంది తను హ్యాపీగా లేదు అనేసి. వీళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ చూసి కూడా తను ఒకప్పుడు ఉండే ఆ చిన్నతనం, ఆ నాటినెస్ అదేం అనిపించదు. చాలా డల్గా ఏదో అన్హ్యాపీగా ఉన్నట్టే అనిపిస్తుంది, తెలిసిపోతుంది వీళ్ళిద్దరికి. రిషి మనసులో ఎలా అనుకుంటాడు, గాడ్ ఇక్కడ మేమిద్దరం ఎంజాయ్ చేస్తుంటే నా బేబీ సిస్టర్ మాత్రం చాలా బాధలో ఉంది. ఆ ఇడియట్కి అసలు ఎప్పుడు అర్థమవుతుంది
ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలి అని రిషి అనుకుంటాడు. మను దియాని లవ్ చేస్తున్నట్టు ఇంకా రియలైజ్ అవ్వలేదనమాట. వాళ్ళు తిరిగి ప్యారిస్ వచ్చాక మళ్ళీ వసూయే గుర్తొస్తుంటుంది ఫస్ట్‌లో కదా! సో, అదంతా డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. దియాని నెగ్లెక్ట్ చేసేస్తాడు ఫుల్‌గా. అనుకు కూడా హార్ట్ అటాక్ వచ్చి సడన్‌గా చనిపోతుంది తను కూడా. మను ఏమో హాస్పిటల్‌కెళ్ళిపోతే దియా ఒక్కదే ఒంటరిగా ఉంటుంది. తననసలు పట్టించుకోడు. ఇంట్లో అను ఉంటే కనీసం నచ్చచెప్పేది, అర్థమయ్యేలా చేసేది మనుకి. సో, ఇప్పుడు తను వసుని లవ్ చేయట్లేదు, దియానే లవ్ చేస్తున్నాడు అని అర్థమయ్యేలాగా వీళ్ళిద్దరూ చెప్పాలి, వసు అండ్ రిషిలు. స్టోరీ అయితే ఇంకా అవ్వదు. ఇంకా చాలా ఉంది. ఇంకా సఫరింగ్ డేస్ చాలా ఉన్నాయి. చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది రిషి, వసులు. చూద్దాం ఏం చేస్తారు. ఓకే గాయ్స్, నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బై బాయ్.